ఈశాన్యం మూల ఎవరింట్లో అయినా సరే ఈశాన్యం మూల బరువులు పెట్టకండి అని. అది ఎందుకు పెట్టకూడదు, పెట్టడం వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా? అంటే శాస్త్రం ఏం చెప్పిందో ఫస్ట్ చెప్పుకుందాం మనం. ఓకే, శాస్త్రం ఏం చెప్పిందంటే ఈశాన్యం పల్లము, నైరుతి మెరక అంటే హైట్ ఉండాలి అని చెప్పింది. దీని ఇంటర్ప్రిటేషన్ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు పల్లం అంటే అక్కడ తేలిక, అక్కడ ఏం పెట్టకూడదు. ఇది మెరక అంటే పెద్ద పెద్ద బరువులో పెట్టాలి. అసలు బరువు అనే కాన్సెప్ట్ ఎక్కడా చెప్పబడలేదు వాస్తుశాస్త్రంలో. ఓకే, ఇది 100% ప్రయోగాత్మకంగా నా ఇంట్లోనే నేను చేసి మరీ నిరూపించా. ఓకే, నా ఛానల్లో మీకు ఆ వీడియో కూడా ఉంటుంది, కావాలంటే చూసుకోండి. అంటే మా ఇంట్లో ఎప్పుడైతే కప్బోర్డ్స్ వర్క్ జరుగుతుందో, ఓకే, వాటికి సంబంధించి ప్లైవుడ్ షీట్స్ ఉంటాయి కదా, ప్లైవుడ్ షీట్స్ యొక్క బరువు చాలా హెవీగా ఉంటాయి. ఓకే, అవి సుమారుగా 500 నుంచి 700 కిలోలు ఒక 2 నెలల పాటు ఈశాన్యంలోనే పెట్టి ఓకే మా ఇంటి వర్క్ మొత్తం జరిగింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? శాస్త్రం ఏం చెప్పింది? ఈశాన్యంలో పల్లం, నైరుతిలో మెరక హైటు. మనం ఈశాన్యంలో ఈ షీట్లు పెట్టినప్పుడు దాని యొక్క హైట్ ఎంత వస్తుంది అంటే సుమారుగా 3.5 నుంచి 4 అడుగులు అనుకుందాం. అంటే నైరుతిలో దానికన్నా హైట్ ఉందా లేదా కౌంటర్గా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మన ఆల్రెడీ కింద నుంచి పై వరకు అక్కడ పెద్ద బీరువా ఉంది అంటే కంపెన్సేషన్ అయిపోయింది శాస్త్రం ప్రకారం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంతమంది అసలు ఈశాన్యంలో దూది పింజలు కూడా వేయద్దంటారు, అంటే దూది అంత బరువు కూడా పెట్టకూడదంట. ఓకే, ఇది హాస్యాస్పదమైన విషయం చెప్తున్నాను, మరీ చెప్తున్నాను.